హలో అండ్ క్రేజీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం పెట్టాలి అనేసి ఆలోచించే బదులు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుంది, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. రాజ్మా ఇంకా కాబూలీ శనగలండి. ఇది తింటే కరెక్ట్ ప్రోటీన్, కావాల్సిన పోషక విలువలన్నీ ఇందులో దొరికేస్తాయండి. ముందుగా రాజ్మాని 5 to 6 hours నానబెట్టుకొని ఒక కుక్కర్లో వేసేసుకుందామండి. అదే వాటర్లోనే సాల్ట్ వేసుకుందాము. ఒకసారి మూత పెట్టేసుకొని మంచిగా 2 to 3 విజిల్స్ దాకా ఉడికించుకోండి. ఎక్కువ విజిల్స్ పెట్టమాకండి, ఎందుకంటే ఆల్రెడీ 6 to 7 hours నానిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ త్వరగా ఉడికిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్ ఎక్కువగానే వేసుకోండి. కొంచెం కరివేపాకు, జీలకర్ర, పసుపు, ఇంకా మనకి కావాలి అంటే వెల్లుల్లి కూడా, అల్లం కూడా తురుముకొని వేసుకోండి. బాగుంటుంది తినడానికి. పెద్దవాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఇలా తింటే మనకి చాలా ప్రోటీన్ వస్తుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు కొంచెం ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలా పెడితే ఈక్వల్ టు నాన్ వెజ్ ప్రోటీన్ మనకి ఈ వెజిటేరియన్లో దొరుకుతుందండి. సో పసుపు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంగువ తినడం వల్ల మనకి యాసిడిటీస్ ప్రాబ్లమ్స్ రావండి. సో మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నాను కదా, ఈ కొంచెం ఆయిల్లో ఈ ఆనియన్ అనేది టాస్ చేద్దామండి. ముందుగా అందరికీ నేను చెప్పడం మర్చిపోయా, ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఒకప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే ఎంత బాగుండేనా అండి. రిబ్బన్లు కట్టుకొని ఆ మైసూర్ పాక్ కోసం వెయిట్ చేసే రోజులు చాలా బాగుండేవండి. ఇప్పుడు హడావిడిగా ఉరుకురు పరుగురు అయిపోయినాయి. మన ఆఫీసుల చుట్టూ, పైసల చుట్టూ తిరుగుతున్నారు మనిషి అనేవాడు. సో ఆల్మోస్ట్ మనకి ఇది టాస్ చేయాలండి. మంచిగా చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది మనకు ఆనియన్ నుంచి. కొంచెం ఈ స్టేజ్లోనే మనము ముందుగానే ఉడకపెట్టుకున్న రాజ్మా ఇంకా కాబూలీ శనగలు, వాటర్ ఏమైనా ఉంటే లెఫ్ట్ ఓవర్ తీసేసి ఇందులో డైరెక్ట్ తాలింపులో వేసుకొని తినడమే అండి. ఇది ప్రసాదం లెక్క యూజ్ చేయొచ్చండి. అంటే వినాయకుళ్ళ దగ్గర పెడతారు కదా, అలా కూడా మనం పంచవచ్చండి. బాగుంటుంది తినటానికి. సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకోటి, ఇవాళ ఈవినింగే బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుందంటే అగ్ని పరీక్ష. చాలా వరకు కాంట్రవర్సీసే అవుతున్నాయి. మనం దాని గురించి కూడా ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందామండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తా. మంచిగా నన్ను లైక్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి ఆదరించుకునే వాళ్ళు కదా మీరు. మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తా, కొన్ని నిజాలు కూడా చెప్తా బీబీ అగ్ని పరీక్షలో ఏమైందో కూడా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.